పోలీసులు కొడితే పోలీసుని చంపితే పోలీసులు ఊరుకుంటారా? ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఇది తాజాగా జరిగినటువంటి తిరుప్పూరు జిల్లా తమిళనాడులో కుడిమంగళం స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముగవేలు హత్య కేసు నిందితుడు ఎన్కౌంటర్ ఆత్మయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి తాగిన మత్తులో కూలీలు మూర్తి ఆయన కుమారులు తంగపొండి మణికంఠన్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ షణ్ముగవేలు తన డ్రైవర్తో వెళ్లి ఘర్షణ అడ్డుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు కలిసి ఎస్ఐపై దాడి చేసి చంపేశారు. ఈ ముగ్గురు పోలీసులు లొంగిపోయినట్టు తొలుత ప్రచారం జరిగింది. మణికంఠన్ను ఉడమలైపేటలో అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు షణ్ముగవేలు మీద దాడికి ఉపయోగించిన వేట కొడవల్ని స్వాధీనం చేసుకుని గురువారం వేకువజామున అతన్ని తీసుకెళ్లారు. చిక్కానత్తు ఉప్పవాగు ఒడ్డున వేట కొడవల్ని స్వాధీనం చేసుకున్న మణికంఠన్ పోలీసుల మీద అదే ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్ఐ శరవణ్ కుమార్ కుడి చేతికి గాయమైంది. ఆత్మరక్షణ కోసం మణికంఠన్పై సిఐ కాల్పులు జరపగా అతను గాయపడ్డాడు. ఉడుమలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే మణికంఠన్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఎస్ఐ శరవణ్ కుమార్కి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది ఓవరాల్గా లేపి అవతల పడేశారన్నమాట.